మెజార్టీ గ్రామాలు మా గిరిజన గ్రామాలు. రంపచోడ నియోజకవర్గంలో సుమారు 5 మండలాల్లో గ్రామాలు పోలవరం ముంపుకు గురవుతున్నాయి. 5 మండలాల్లో ఒక మండలం దేవపట్నం మండలం. ఆ మండలంలో అన్ని గ్రామాలు ఇప్పటికే ఖాళీ చేయించున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్యాకేజు రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ చేసి ఉన్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. మిగిలిన వారికి కూడా ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే 4 మండలాలు చింతూరు డివిజన్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 41 కాంటూరులో ఉన్న గ్రామాల్లో కొంతమందికి లబ్ధిదారులుగా గుర్తించి ప్యాకేజ్ చెల్లించారు. ఇంకా చాలా మందికి అర్హులుగా గుర్తించాలి. వారిని కూడా అర్హులుగా గుర్తించి ప్యాకేజ్ ఇచ్చే దిశగా అడుగులు వేయాలని కోరుచున్నాను. అలాగే కొన్ని గ్రామాలు 45 కాంటూరులో ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గోదావరి వరదకు గురవుతున్న గ్రామాలను గుర్తించి 45 కాంటూరులో ఉన్న 34 గ్రామాలను 41 కాంటూరులోకి తీసుకొచ్చిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే గోదావరికి ముంపు గురవుతున్న ఇంకా కొన్ని గ్రామాలు 45 కాంటూరులోనే ఉన్నాయి. గోదావరికి వరద వచ్చినప్పుడు ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మనం చూసాం. ఆ గ్రామాలను గుర్తించి వాటిని కూడా 45 కాంటూరులోకి తీసుకొచ్చి గ్రామ సభలు పెట్టి అవార్డు పాస్ చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి త్వరితగతిన ప్యాకేజ్ ఇచ్చి రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ఆ దిశగా అడుగులు వేయాలని మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాను.